హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు నానబెట్టకుండానే నిమిషాల్లో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఉల్లి పెసరట్టుని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా హోటల్ వాళ్ళు చెప్పిన పల్లి అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా పెసరట్టు వేసుకోవాలంటే 8 గంటల సేపు పెసర నానబెట్టుకొని దోశ వేసుకుంటూ ఉంటాం కదా. బట్ హోటల్స్లో అయితే అలా చేయరంట. నేను రీసెంట్గానే ఈ హోటల్ స్టైల్ ఉల్లి పెసరట్టు రెసిపీని తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ఈ పెసరట్టుని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు అప్పటికప్పుడే ఈ ఉల్లి పెసరట్టుని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడే చక్కగా మనం దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలను కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే పల్లీలు తొందరగా రంగు మారిపోయి పల్లీల గింజ లోపల వరకు వేగకుండా మనకి చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ పల్లీలు చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని అల్లాన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. అంతకన్నా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా ముక్కలను ఉడికించుకోండి. సో ఒక 2-3 నిమిషాలకే టమాటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చింతపండును వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ టమాటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. టమాటా మిశ్రమం చల్లారేలోపు మనం చక్కగా చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. సేమ్ స్టవ్ మీద ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రని వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చిని అలాగే కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటా మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి. చట్నీని ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా చట్నీని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఈ తాలింపును కూడా చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పల్లి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఈ పెసరట్టుకి ఈ చట్నీ మంచి కాంబినేషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. చట్నీని పక్కన పెట్టేసుకొని వెంటనే వేడివేడిగా మనం దోశలు వేసేసుకుందాం. ఈ పెసరట్టు వేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల పెసలను వేసుకోండి. ఈ దోశ కోసం బద్ద పెసరపప్పు కాకుండా ఇలా ముడి పెసలను వాడితేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ పెసలని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి పెసలు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా వీటిని గ్రైండర్లోకి వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. పెసలన్నీ కూడా గ్రైండర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని
మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పెసలను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల పెసలకి 1.5 కప్పుల నీళ్ళను పోసుకొని గ్రైండర్ని ఆన్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ మీకు చూస్తే నీళ్ళు ఎక్కువగా అయినట్లు అనిపిస్తాయి, బట్ మనకి పెసలు నలిగే కొద్దీ కరెక్ట్గా సరిపోతాయి. సో ఫైనల్గా పెసరపిండి గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. సో పిండి అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మరొక 1/2 కప్పు నీళ్ళని వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా దోశ వేసుకునేటప్పుడు పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, బట్ ఈ పెసరట్టుకు మాత్రం ఖచ్చితంగా దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి పెసరట్టు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని ఉల్లిపాయతో పెనం అంతా కూడా ఈ విధంగా రబ్ చేసుకోండి. ఐరన్ పెనం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. అదే మీరు నాన్ స్టిక్ మీద అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశని నార్మల్ గరిటతో కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెలోకి పిండిని తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, తురిమిన క్యారెట్ కొద్దిగా వేసుకొని దీని మీద కొద్దిగా నూనెను కూడా వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. దోశ సరిగా కాలలేదు అంటే పెనానికి అతుక్కున్నట్టుగా వస్తుంది అనమాట. మనకి ఇంట్లో ఉన్న పొయ్యిలకి ఇంత పెద్ద మంట రాదు కాబట్టి మనం ఈ విధంగా ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సో దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకు ఇక్కడ సైడ్స్న మంట సరిగా తగలలేదనమాట, అందుకని సైడ్స్న కొంచెం ఇలా తునిగినట్టుగా వచ్చింది. నెక్స్ట్ దోశ వచ్చేసి నేను కొంచెం చిన్నగా వేసాను. దోశ వేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, జీలకర్ర, తురిమిన క్యారెట్ ఇవన్నీ వేసుకొని అట్ల కాడతో ఒకసారి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేశారంటే చక్కగా ఇవి దోశకి అతుక్కుపోతాయి. నెక్స్ట్ దీని మీద కొద్దిగా నూనెను వేసుకొని నేనైతే ఈ దోశని రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు కావాలంటే ఒక సైడే కాల్చుకొని కూడా తీసుకోవచ్చు. సో దోశ ఇలా చక్కగా రెండు వైపులా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. సో ఈ విధంగా హోటల్ వాళ్ళు అప్పటికప్పుడే పెసరపప్పు నానబెట్టకుండానే దోశలు వేస్తారనమాట. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసిన పెసరట్టుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసిన ఈ పల్లి అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ మీకు దోశ చూస్తుంటే నిజం చెప్పండి నోరు ఊరుతుంది కదా, ఎప్పుడెప్పుడు ట్రై చేస్తామో అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేయండి, పెద్దగా టైం కూడా పట్టదు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.